భక్తి న్యూస్. రాష్ట్రంలో వేములవాడ ఓ ప్రముఖ దేవాలయం. నిత్యం వేలాది మంది వస్తున్న ఈ దేవాలయంలో తాగునీటికి కటకట ఏర్పడింది. 4 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన పైప్ లైన్ పనులు నిలిచిపోయాయి. నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు భక్తులు. కరీంనగర్ జిల్లా వేములవాడలో తాగునీటికి కటకట ఏర్పడింది. రాజరాజేశ్వరి దేవాలయంలో తాగునీటి అవసరాలు తీర్చడానికి లోయర్ మానేరు డ్యాం నుంచి పైప్ లైన్ ద్వారా తాగునీరు అందించడానికి 4 ఏళ్ల క్రితం ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు 12 కోట్లు అవసరం కాగా దేవస్థానం 3 కోట్లు, వేములవాడ గ్రామ పంచాయతీ 3 కోట్లు డిపాజిట్లు చేశాయి. ఈ 6 కోట్లతో నాంపల్లి వరకు పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. మరో 6 కోట్లు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇదిగో ఇలా ఎక్కడి పనులక్కడే గత 3 ఏళ్లుగా నిలిచిపోయాయి. నాంపల్లి గుట్ట నుంచి బూస్టర్ల ద్వారా నీటిని పంప్ చేసి తరువాత వాటిని వేములవాడకు సరఫరా చేయనున్నారు. ఈ టెండర్లు వేయడానికి 3 ఏళ్లుగా రేపు మాపు అంటూ కాలం వెళ్లదీస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. అభివృద్ధి పనుల్లో జాప్యం చేయడంతో అంచనా వ్యయం పెరిగిపోతోంది. వేములవాడ దేవస్థానానికి తాగునీటి అవసరాలు తీర్చడానికి చెరువు నీటిని వినియోగిస్తున్నారు. అయితే ఈ నీరు ధర్మగుండంతో పాటు ఇతర అవసరాలకు వాడుతున్నారు. తాగునీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ క్యాన్లు, బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. తాగడానికి కూడా మంచినీటి లేని పరిస్థితి ఇక్కడ. అటువంటి పరిస్థితుల్లో బయటి దుకాణాల్లో దొరికే మినరల్ వాటర్ అని అమ్ముతున్నటువంటి నీళ్లను 40 రూపాయలకు ఒక క్యాన్ చొప్పున కొనుక్కొని అటువంటి నీటిని వాడుతున్నాం. అవి మంచివో చెడ్డవో కూడా తెలియదు. వేములవాడ తాగునీటి సమస్యను పూర్తిగా శాశ్వత పరిష్కారంగా, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి. గుక్కెడు నీటి కోసం భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకున్న వ్యాపారులు రేట్లు అమాంతంగా పెంచేస్తున్నారు. అంతేకాదు దేవస్థానం గదుల్లోనూ నీరు ఉండడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. గతంలో తాగునీటి కోసం ఆందోళన చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. వేములవాడ దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల నుంచి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నా కనీస అవసరాలు తీర్చడంలో దేవస్థానం విఫలమవుతుందని మండిపడుతున్నారు భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు కూడా తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. యాత్రికులతో పాటు ఊరు వాళ్ళకు కూడా ఈ తాగునీటి సమస్యను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ సాగునీటి సమస్యను తీర్చాలి. పైప్ లైన్ తొందరగా క్లీన్ చేసి ఆ ఫిల్టర్ బెడ్ నిర్మాణం కూడా జరిగిపోయింది కాబట్టి ఆ పనులు తొందరగా చేయాలని చెప్పేసి మేము చాలా మంది కోరుకుంటున్నాం. ఇక్కడ వేములవాడ దేవస్థానం అభివృద్ధిపై ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతుందంటున్నారు విశ్వ హిందూ పరిషత్ నేతలు. తాగునీరు లేక భక్తులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అసలు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉన్నాయి. సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. నీళ్లు అవసరం కంపల్సరీ. నీరు లేని అక్కడ ప్రాబ్లం బాగా క్రియేట్ అవుతుంది. వాటర్ కంపల్సరీ. శానిటేషన్ కూడా అవసరం. వాటర్ శానిటేషన్ లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కంపల్సరీ నీళ్ళు అవసరం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 4 ఏళ్లుగా ఈ పనులు ముందుకు సాగడం లేదని అంటున్నారు వేములవాడ దేవస్థానం చైర్మన్. వర్క్ ఎల్ఎండి నుంచి నాంపల్లి గుట్ట దాకా పైప్ లైన్ వేయడం కూడా జరిగింది. గత 4-3 సంవత్సరాల కిందనే కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు ఏమన్నా బూస్టర్స్ పెట్టి ఆయిల్ ఇంజన్స్ టైపు లేకుంటే ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా ఈ కింది నుంచి నాంపల్లి గుట్టపైకి ఈ నీళ్లు ఎక్కించి అక్కడ రిజర్వాయర్ నుంచి మొత్తం వేములవాడ టౌన్కు నీళ్లు పంపించే కార్యక్రమం చేయాలి. త్వరితగతిన పనులు చేసి వేములవాడ దేవస్థానానికి నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు భక్తులు, స్థానికులు. 100 రూపాయలకు సినిమా టికెట్ కాదు, సినిమాలో నటించే అవకాశమే వస్తుంది. అది కొంత భాగం తెరకెక్కిన చిత్రానికి. వెండి తెరపై వెలిగిపోయేందుకు లక్కీ ఛాన్స్ వచ్చిందని తొందరపడకండి. రంగుల వలలో పడేందుకు సరికొత్త మోసానికి క్లాప్ కొట్టారు కొందరు కంత్రిగాళ్లు. ఒక్క ఛాన్స్ వస్తే టాలీవుడ్ ని ఏలేద్దామనుకునే యువతీ యువకులు ఇదిగో ఇలాంటి ఫ్లెక్సీలు చూడగానే టెంప్ట్ అయిపోతారు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే అదృష్టం తలుపు తట్టిందని తొందరపడి ఇలా లాడ్జ్ మెట్లకి దిగుతూ ఉంటారు కొందరు అమాయకులు. బీటెక్ ఫ్రెష్ గా కంప్లీట్ చేసిన ఈ కుర్రాడిని చూడండి. కుదిరితే హీరో, లేదంటే విలన్, అది కుదరకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇలా ఏదో ఒకలా సినిమాలో సెటిల్ అయిపోవాలని కలలు కన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ లాడ్జ్లో సినిమా ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోందని తెలిసొచ్చాడు. ఎంట్రీ ఫీజుగా ఓ 100 చదివించుకున్నాడు.
ఇప్పుడు బీటెక్ అయింది, ఇంకా మామూలుగా వచ్చింది. ఏ సినిమాలు తీస్తున్నారంటే వాళ్ళు బ్లేడ్ బ్యాచ్ సినిమా వస్తుంది. ఎంత తీసుకున్నారు డబ్బులు? 100 రూపీస్ మామూలుగా అదే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిస్తున్నాను, అంతే, ఇంకేం తీసుకోండి. సెలెక్ట్ అయ్యారా మీరు? చెప్తే ఫోన్ చేస్తాను. సినిమాలో ఛాన్స్ పేరుతో సాగుతున్న మోసం గురించి తెలుసుకున్న టీవీ9 దందా స్పాట్ కి వెళ్ళింది. టీవీ9 ఎంట్రీతో ఆర్టిస్ట్ కమ్ రిసెప్షనిస్ట్ ఒక్కసారిగా కంగు తిన్నా సహజ నటి కావడంతో కవర్ చేసుకుంది. జూనియర్ ఆర్టిస్ట్లా హీరోలా? జూనియర్ ఆర్టిస్ట్ అండి. ఎంతమంది కావాలి? అది మా డైరెక్టర్ గారు మాట్లాడారు. ఎవరెవరు? మూర్తి గారు అని ప్రొడ్యూసర్, నేను మా మూర్తి గారు, డైరెక్టర్ వచ్చి సుందరరావు గారు. ఎక్కడెక్కడ విజయవాడ చేసామండి. ఇంతకీ వీళ్లు తీస్తున్నామని చెప్పుకుంటున్న సినిమా పేరు బ్లేడ్ బ్యాచ్. ఇందులో తనకు దొంగ క్యారెక్టర్ ఇచ్చారని రిసెప్షనిస్ట్ చెప్పుకొచ్చింది. మీరు ఇప్పుడు వచ్చారంటే? నేను మామూలు ఆర్టిస్ట్ని. మీరు ఆర్టిస్ట్? ఏం క్యారెక్టర్ చేస్తారు దాంట్లో? నేను ఇంటి వచ్చి దొంగగా చేస్తున్నాను సార్. దొంగగా చేస్తున్నారు? స్టోరీ ఏంటిదండి? అది అంటే బ్లడ్ బ్యాచ్ అంటే ఇప్పుడు విజయవాడలో ఆల్రెడీ బ్లడ్ బ్యాచ్ చైన్ స్నాచర్స్ ఉంటారు కదా, దాని గురించి అన్నమాట. తనను కలిసిన టీవీ9 ప్రతినిధికి డైరెక్టర్ గా చెప్పుకునే సుందర్రావు ఓ మంచి కథ చెప్పాడు. ఆల్రెడీ 25% సినిమా అయిపోయిందంటూనే క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం వెతుకుతున్నట్టు వివరించాడు. కానీ లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సినిమా తీస్తున్నామని చెప్పి 100 కోసం ఎందుకు కక్కుర్తి పడుతున్నారో సూటిగా చెప్పడం లేదు. ఇప్పటికీ 25% షూటింగ్ విజయవాడలో జరిగిందండి. అంటే ఇప్పుడు 25% షూటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు నటీనటులు తీసుకోవడం అంటారు? అంటే మేము ఫస్ట్ నుంచి తీసుకుంటున్నాము, ఇంకా అవకాశం ఉంది, అందుకని తీసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే 100 రూపాయలతో కానీ వీళ్ళు ఇచ్చే, ఈ రోజు సపోజ్ 20 మంది వచ్చారండి, 20 మంది 20 పదులతో 2000తో సినిమా కాదు కదండి. అంటే కొద్దిగా ఫిల్టరైజేషన్ చేయటానికి. నటీనటుల అవకాశం కోసం వస్తున్న యువతీ యువకుల దగ్గర 100 రూపాయలు ఖర్చుల కోసం తీసుకుంటున్నామని ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన మూర్తి చెప్పాడు. 35 లక్షల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇది బ్లేడ్ బ్యాచ్ ఫస్ట్ హాఫ్ వచ్చి లవ్ అండ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చి యాక్షన్ ఉంటుంది. సినిమా చాలా బాగా వస్తుంది. ఇందులో వచ్చి ఒక 50 మెంబర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. ఎంత బడ్జెట్ సినిమా ఇది? ఇవన్నీ 35 లక్షల్లో చేస్తున్నాం సార్. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారు? ఇప్పుడు దాకా 5 లక్షలు ఖర్చు పెట్టారు సార్. అయితే ఇప్పటి వరకు ఎంతమందికి అవకాశం ఇచ్చారు? సినిమా షూటింగ్ అసలు జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. మరోవైపు రంగుల వల వేస్తున్న మాయగాళ్లపై మండిపడుతున్నాయి విద్యార్థి సంఘాలు. ఇందులో చాటుగా చేయడమే కాదు, ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఈరోజు కలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. ఈ డబ్బులు అనేది వాళ్ళకి గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు మీరు డబ్బులు కట్టిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా హీరోలు అవుతారు, హీరోయిన్లు అవుతారు, సైడ్ జోకర్స్గా అవుతారు అనేది కూడా ఈరోజు హామీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏలూరు లాంటి పెద్ద సిటీలోకి వచ్చి ఎక్కువ మీటింగులు పెట్టి విద్యార్థులను కేంద్రీకరించి లేకపోతే యువతను కేంద్రీకరించి ఈరోజు చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా అన్యాయం. ఇది ఇలా తీసుకోవడం ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సినిమాల్లో వేషాల కోసం ఇలా అందరికీ సమర్పించుకుంటూ పోతే అవకాశాలు కాదు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ముంబైలో భారీ వర్షాలు జన జీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. మాహి ప్రాంతంలో 6 అంతస్తుల అపార్ట్మెంట్ పోర్షన్ కుప్పకూలడంతో 2 చనిపోయి చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 20కి చేరుకుంది. భారీ వర్షాలు జనాన్ని వణికిస్తున్నాయి. మాహింలో 35 ఏళ్ల క్రితం నిర్మించిన అఫ్తాబ్ మంజిల్లోని ఓ పోర్షన్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లను కాపాడడానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 8:30 సమయంలో ఈ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఎక్కువగా మహిళలు, చిన్నారులు చిక్కుకొని ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 18 ఫైర్ ఇంజన్లు, బుల్డోజర్లు, క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నాయి. గత 3 రోజులుగా రుతుపవనాల ప్రభావంతో ముంబై, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 20 మంది చనిపోయినట్టు ప్రకటించారు అధికారులు. పూణేలో కూడా జనజీవితం స్తంభించింది. ముంబైలో రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెటర్ శ్రీకాంత్ కు ఊరట లభించింది. శ్రీశాంత్ తో సహా 18 మందికి ఈ కేసులో ఢిల్లీ సాకేత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో ఈ తీర్పునిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ లభించడంతో శ్రీశాంత్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది.
రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్తో సహా 18 మందికి ఢిల్లీ సాకేత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీళ్లపై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల అదుపు చట్టం మోకా కేసు పెట్టేందుకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు న్యాయమూర్తి. శ్రీశాంత్, చవాన్లతో సహా 14 మంది బుకీలకు న్యాయస్థానం 50,000 వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే తమ పాస్పోర్ట్లు మాత్రం పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో క్రికెటర్ చెండీలా మరో 6 బెయిల్కు దరఖాస్తు చేయలేదు. స్పాట్ ఫిక్సింగ్ కేసుపై కోర్టులో వాదనలు తీవ్రస్థాయిలో జరిగాయి. దావూద్ గ్యాంగ్ అండతోనే శ్రీశాంత్, మిగతా వాళ్లు ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తగిన ఆధారాలు చూపించాలని కోర్టు కోరడంతో పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. కేసు దర్యాప్తులో ఉందని, కీలక నిందితులను విడిచిపెట్టొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వాన్ని కోరారు. స్పాట్ ఫిక్సింగ్ లో అరెస్టైన వాళ్లకు గతంలో నేర చరిత్ర లేదని, అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపారు న్యాయమూర్తి. శ్రీశాంత్ కు బెయిల్ లభించడంతో అతడి కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తమ కొడుకు ఏ పాపం తెలియదని, కావాలని కొందరు ఈ కేసులో ఇరికించారని శ్రీశాంత్ తల్లిదండ్రులు అంటున్నారు. అసెంబ్లీలో విపక్షాల ఆందోళన, సభ రేపటికి వాయిదా. కోల్ స్కామ్ పై ఎఫ్ఐఆర్ నమోదు, ఎఫ్ఐఆర్ లో దాసరి పేరు. లీగల్ నోటీసుకు లీగల్ గానే సమాధానం ఇస్తా, టీఎస్ఆర్ నోటీసుకు దగ్గుపాటి స్పందన. ముంబైలో కుప్పకూలిన అపార్ట్మెంట్, 4 మృతి, పలువురికి గాయాలు.